తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం స్నో పీస్ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. స్నో పీస్ జనరల్గా సలాడ్స్లో యూజ్ చేస్తాం, బట్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం తిరగమాత గింజలు కూడా వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత స్నో పీస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వాటిని ఆనియన్స్తో బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, స్నో పీస్ ఆల్రెడీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. కొంచెం కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ స్నో పీస్ కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.